నామములో మీ అందరికీ ఈ శుభ శుక్రవారం మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. యేసయ్య ఆశీర్వాద కృపా సన్నిధి అనే ప్రోగ్రాం చూస్తున్న మీ అందరినీ ప్రత్యేకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రపంచమంతా జనులు ఈ శుభ శుక్రవారం గుడ్ ఫ్రైడే రోజున యేసు క్రీస్తు ప్రభువారు పలికిన 7 మాటలను ధ్యానిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యములో నుండి మనం గమనించినట్లయితే ఈరోజు దేవుడు మనకిస్తున్న ఒక ప్రత్యేకమైన సందేశం సిలువ ఫలములు. సిలువ ఫలములు. దేవుని వాక్యములో నుండి మనం గమనించినట్లయితే రోమా పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం మనం గమనించినప్పుడు సిలువను గురించిన వార్త నశించున్న వారికి వెరితనమును గాని రక్షించబడుచున్న వారికి దేవుని శక్తి ఉన్నది. దేవునికి స్తోత్రం. యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావటం ద్వారా, లోక రక్షకుడిగా యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావటం ద్వారా, సిలువ పైన బలియాగము ఆయన అర్పించడం ద్వారా మనకు రక్షణ కార్యము నెరవేర్చబడి ఉన్నది. సిలువ అంటే దేవునికి మానవునికి మధ్యవర్తిగా ప్రభువైన యేసు క్రీస్తు వారు ఆయన గొల్గోతా కొండ పైన ఆయన సిలువేయబడి రక్తమును చిందించాడు. దేవునికి స్తోత్రం. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యములో మనం గమనించినట్లయితే ఇక్కడ సిలువ అనగా ప్రేమ. సిలువ పైన బలియాగమైన యేసు క్రీస్తు ప్రభు తన ప్రేమను చూపించాడు. సిలువ ఫలములు మరి 14 విధాలుగా ఉన్నాయి. మనము దేవుని వాక్యముల నుండి మనం గమనించినట్లయితే మరి యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనము, 3వ అధ్యాయం 16వ వచనం గమనించినట్లయితే ఇక్కడ పరిశుద్ధ ఆత్మ దేవుడు ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. మొట్టమొదటిగా యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. తన్ను ఎంత అంగీకరించిరో వారందరికీ అనగా తన నామందు యేసు క్రీస్తు ప్రభు నామందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లవుటకు ఆయన అధికారం ఇచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 3వ అధ్యాయం 16వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 3:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లుగా ఆయనను అనుగ్రహించెను. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే ఈ ప్రేమ సిలువపై విజయాన్ని ఇస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన జీవితాల్లో గొప్ప మార్పు తీసుకురావడానికి, అంటే దేవునితో ఉన్న సంబంధాన్ని, తెగిపోయిన సంబంధాన్ని తిరిగి కలపటానికి ఈ సిలువ పైన బలియాగముగా యేసు క్రీస్తు ప్రభువారు తన ప్రేమను చూపించి రక్తమును చిందించాడు. దేవునికి స్తోత్రం. లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా మన పాప భారాన్ని భరించిన యేసయ్య ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమ ఎంతో విలువైనది, చాలా ఘనమైనది. క్రాస్ ఇన్ ద సుప్రీం డెమోన్స్ట్రేషన్ ఆఫ్ ద లవ్ ఆఫ్ లార్డ్. దేవునికి స్తోత్రం. రెండవదిగా సిలువ సమాధానమును ఇస్తుంది. సమాధానం ఇస్తుంది. దేవుని వాక్యంలోని చూసినట్లయితే యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనములో ఆయన సమాధానాధిపతిని రాయబడినది. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం మనం గమనించినట్లయితే ప్రభునందు ప్రియులారా, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం, మన పాపములను మనము ఒప్పుకొని నేడల ఆయన నమ్మదగిన, అంటే యేసు క్రీస్తు ప్రభువారు ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి ఆయన మనల్ని పవిత్రులుగా చేస్తూ ఉన్నారు. ప్రభునందు ప్రియులారా, పేతురు రాసిన మొదటి పత్రిక మరి 1వ అధ్యాయం 14వ వచనం మనం గమనించినట్లయితే మరి 14వ వచనంలో నేను పరిశుద్ధులను కనుక మీరును పరిశుద్ధులైనని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకున్న ఆశలు అనుసరించి ప్రవర్తింపగా
మిమ్మును పిలిచిన వారు పరిశుద్ధులైన ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండమని దేవుని యొక్క వాక్యము తెలియజేయబడుచున్నది. దేవునికి స్తోత్రం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 27వ వచనంలో మనం గమనించినట్లయితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 27వ వచనంలో క్రీస్తు సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను మరి అది ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట నిలబెట్టుకున్న వల్లని వాక్యముతో ఉతిక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచకై తన్ను తాను అప్పగించుకుని ఉన్నారు. హల్లెలూయా. ఎందుకు యేసు క్రీస్తు ప్రభు శిలువ పైన బలియాగమై ఉన్నారంటే మనమందరము ప్రభు రాకడ కొరకు సిద్ధపడటానికి, పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి. దేవునికి స్తోత్రం. కనుక దేవుని వాక్యంలో చూసినట్లయితే మూడవదిగా సిలువ రక్షణ కార్యాన్ని జరిగిస్తుంది. సాల్వేషన్. మత్తయి సువార్త 1వ అధ్యాయం 2వ వచనంలో మనం గమనించినట్లయితే తన ప్రజలను వారి పాపముల నుండి యేసు క్రీస్తు ప్రభు రక్షిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని వాక్యం నుండి మనం గమనించినట్లయితే ఇక్కడ పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18 మరి 19 వచనాలు గమనించినట్లయితే, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18, 19 వచనాల్లో పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టి వెండి బంగారం వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదు, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమైన నిష్కలంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడితురని మీరు ఎరుగుదురు కదా. దేవునికి స్తోత్రం కలుగాక. అమూల్యమైన రక్తము, విలువైన రక్తము, నిర్దోషమైన రక్తము యేసు క్రీస్తు ప్రభు వారు ఆయన శిలువ పైన చిందించబట్టి మనకు రక్షణ అనేది దొరికింది. మన ఆత్మలకు రక్షణ దొరికింది. దేవునికి స్తోత్రం. 4వదిగా మనం గమనించినట్లయితే సిలువ అనగా త్యాగం, సాక్రిఫైస్. దేవునికి స్తోత్రం. మన కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు ప్రభువారు. దేవునికి స్తోత్రం. ఆయన యొక్క ప్రేమ మనల్ని రక్షిస్తుంది. దేవునికి స్తోత్రం. ఆయన త్యాగం మనల్ని కాపాడుతుంది. యేసు క్రీస్తు ప్రభువారు ఆయన బలియాగమై మన కొరకు ఆయన త్యాగం చేయకపోయినట్లయితే ఈరోజు ఇక్కడ కూర్చొని మనం వాక్యం వినలేము. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క వాక్యము ఈరోజు వేగవంతముగా ప్రపంచంలో ప్రకటించబడుతుందంటే కారణం ఏంటంటే యేసు క్రీస్తు ప్రభు వారు ఆయన శిలువ పైన త్యాగము చేసి బలియాగం అర్పించి తన రక్తమును చిందించాడు. మన కొరకు ప్రభు ఆయన గాయపరచబడి ఉన్నారు. అంటే మన అతిక్రమ క్రియలను బట్టి యేసు క్రీస్తు ప్రభు వారు గాయపరచబడ్డారు. మన దోషులను బట్టి ఆయన నిలగొట్టబడి ఉన్నారు. మనం పొందవలసిన శిక్ష యేసు క్రీస్తు ప్రభు వారు పొంది ఉన్నారు. 5వదిగా సిలువ అనగా తగ్గింపు. దేవునికి స్తోత్రం. యేసు క్రీస్తు ప్రభుని ఆయనను దూషించినప్పటికీ, ఉమ్మివేసినప్పటికీ, గుద్దినప్పటికీ, కొరడాతో కొట్టినప్పటికీ, ఆయన సిలువేసినప్పటికీ, తలపైన ముండ్ల కిరీటం పెట్టినప్పటికీ కూడా ప్రభు ఆయన మౌనం వహించాడు. దేవునికి స్తోత్రం. ఆయన తగ్గింపు చాలా విలువైంది. తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరుగరంగా వీరిని క్షమించు అనేసి ప్రభు ప్రార్థించారు. అంటే కొడుతున్న వారి గురించి ప్రార్థించారు, తిడుతున్న వారి గురించి ప్రార్థించారు, హింసిస్తున్న వారి గురించి ప్రార్థించినట్లుగా మనం చూస్తున్నాం. ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యంలో చూసినట్లయితే 6వదిగా సిలువ అనగా దేవుని శక్తి, పవర్ ఆఫ్ గాడ్. సిలువను గురించిన వార్త నశించిన వారికి వెరితనము గాని రక్షించబడుచున్న వారికి దేవుని శక్తి అయినదని రోమాపత్రిక 1వ అధ్యాయము 16వ వచనంలో మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 18వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 18వ వచనం. దేవునికి స్తోత్రం. మన హృదయాలు సున్నతి చేసుకోవడం అంటే మన హృదయాలు దేవునికి అర్పించుకోవడం అనేది చాలా విలువైన విషయం. దేవుని వాక్యములో చూసినట్లయితే 6వదిగా సిలువ దేవుని యొక్క శక్తి అనుగ్రహిస్తుంది, మనకు విడుదల అనుగ్రహిస్తుంది. శాపము నుండి, పాపము నుండి, సమస్తమైన బంధకాల నుంచి విడిపించేదే దేవుని యొక్క వాక్యం అనే శక్తి. యేసు ప్రభు యొక్క రక్తములో ఉన్న శక్తి మన జీవితంలో పరిశుద్ధాత్మ కార్యం ద్వారా జరుగుతున్నది. 7వదిగా సిలువ అనగా నీతి, న్యాయము, జస్ట్ అండ్ రైటోస్. అంటే
6వ అధ్యాయము 6వ వచనం. ఆది కాండము మానవుణ్ణి సృష్టించినందుకు దేవుడు సంతాపము నొందినట్లుగా మనం చూస్తున్నాం. నోవాహు తరములో ఆ జనులు ఎలా ఉన్నారో ఈ తరములో ఉన్న ప్రజలు కూడా అనేక మంది దేవుని భయం లేకుండా, రక్షణ పొందకుండా, నిజ దేవుడైన యేసు క్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచకుండా అనేక మంది దేవుని దృష్టిలో దూరముగా కనబడుతున్నారు. అయితే తిరుగుబాటు చేసిన జనుల కొరకు ఆయన తండ్రికుడు పార్శ్వన యేసు క్రీస్తు ప్రభు ఏం చేస్తున్నారు? విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నారు. ప్రయాసపడి భారం మోయించున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని యేసు క్రీస్తు యొక్క ఆహ్వానమై ఉన్నది. దేవుని వాక్యములోని చూసినట్లయితే సిలువ జీవమునిస్తుంది, లైఫ్. ఎఫెసీయులకు రాసిన పత్రిక చాలా అద్భుతమైన వాక్యం. 2వ అధ్యాయము 1వ వచనం చదివినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తు కూడా బ్రతికించెను. హల్లెలూయా, హల్లెలూయా. అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిపోయిన స్థితిలో ఉన్న జనులను రక్షించడానికి యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఆయన శిలువ రక్తం కార్చి మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. అంటే మనకు జీవాన్ని ఇవ్వటానికి, మన జీవితంలో సమృద్ధి అయిన జీవాన్ని ఇవ్వటానికి. యేసు క్రీస్తు ప్రభు వారు చెప్పిన మాట ఏంటంటే, దొంగతనమును హత్యను నాశనం చేయటకు వస్తారు కానీ మరి దేనికి రాదు. అయితే నేను సమృద్ధి అయిన జీవాన్ని ఇవ్వటానికి వచ్చాను. నేను గొర్రెలకు మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును. నా గొర్రెలు నా స్వరవినును, అవి నన్ను వెంబడించును. నా తండ్రి చేతుల నుండి ఎవరు కూడా అపహరింపలేరు. నేను వాటికి నిత్య జీవం ఇస్తున్నాననేసి ప్రభువైన యేసు క్రీస్తు వారు తెలియజేసి ఉన్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం చదివినట్లయితే 4వ వచనంలో, ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై మనము మన అపరాధముల చేత చచ్చిన వారం వెళ్ళినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనను క్రీస్తు కూడా బ్రతికించెను. కృప చేతనే మీరు రక్షించబడి ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఈ కృప మనల్ని ఏం చేస్తుందంటే రక్షిస్తుంది. జనులు నరకములో నెట్టివేయబడకుండా, అగ్నిగుండం పాలు కాకుండా యేసు క్రీస్తు యొక్క శిలువ యందుకు ఎవరైతే వస్తున్నారో, ఆయన వాక్యాన్ని ఎవరైతే విశ్వసిస్తున్నారో, యేసు రక్తము ద్వారా కడగబడుతున్నారో, ప్రభు సన్నిధిలో వారి జీవితాలు ఎవరైతే సమర్పించుకుంటున్నారో వారికి కృప చేత రక్షణ కార్యమును దేవుడు ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన కరుణా సంపన్నుడు, ఆయన ప్రేమమయుడు, కరుణామయుడు. ఆయన ప్రేమ చాలా రక్షించే ప్రేమ, మన జీవితాలకు జీవాన్నిచ్చే ప్రేమ. 9వదిగా సిలువ సహవాసమునకు నడిపిస్తుంది, ఫెలోషిప్. దేవునికి స్తోత్రం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మనము 11వ వచనం చదివినట్లయితే 11వ వచనంలో, నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలువారి ఉండక దేవునికి మహిమ కలుగుగాక. దేవుని వాక్యములో మనం చూసినట్లయితే ఇక్కడ 8వ వచనంలో, మీరు పూర్వమందు చీకటి ఉంటుంది, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధమైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నది. దేవునికి స్తోత్రం. 14వ వచనం మనం చదివినట్లయితే, అందుచేత నిద్రించున నీవు మేల్కొని మృతుల నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన వాక్యము అనే వెలుగు ద్వారా ప్రకాశవంతమైన జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. ఫెలోషిప్, సహవాసం అనేది చాలా విలువైనది, మన జీవితాలకు ఎంతో ఆశీర్వాదకరమైనది. ఎఫెసీయులకు రాసిన పత్రిక ప్రభునందు ప్రియులారా 3వ అధ్యాయము 15 నుండి మరి 18 వచనాలు మనం చదివినట్లయితే, 3వ అధ్యాయం 15 నుండి 18 వచనాలు, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలని. గమనించండి, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులన్నట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకున్నటకును జ్ఞానము మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకుంటకును తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థిస్తున్నాను. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క వాక్యములో మనం చదివి ఉన్నాం. అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి
పరిశుద్ధాత్మ ద్వారా బలపరచబడినట్లుగా, యేసు క్రీస్తు ప్రభు యొక్క ప్రేమ మన హృదయంలో నివసించినట్లుగా, ఆయన వాక్యములో నివసించినట్లుగా, ఆయన యొక్క ప్రభావములో నివసించినట్లుగా, ఆయన యొక్క త్యాగము, ఆయన యొక్క పరిపూర్ణమైన అభిషేకముతో కూడిన ఆశీర్వాదకరమైన జీవితము మనలో ఉండునట్లుగా మన జీవితాలు దేవునికి అప్పగించుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చదివినట్లయితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం, దేవుని కృపా మహదేశుని బట్టి ఆ ప్రియుడైన యేసు క్రీస్తు ప్రభునందు, యేసు ప్రభు యొక్క రక్తము ద్వారా మనకు విమోచన కలిగి ఉన్నది. హల్లెలూయా. యేసు ప్రభు యొక్క రక్తము ద్వారా మనకు విమోచన, యేసు ప్రభు యొక్క రక్తములో విమోచన ఉంది, విడుదల ఉంది, రక్షణ ఉంది, నిత్య జీవం ఉంది. దేవుని యొక్క వాక్యము నుండి మనం చూసినట్లయితే 14వ వచనం చదువుదాం, 13 నుండి చదువుకుందాం. మీరు సత్యవాక్యమునగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రించబడితరి, దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచన కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. హల్లెలూయా. దేవుని వాక్యము నుండి మనం గమనించినట్లయితే మనకు దేవుడు తన యొక్క పరిశుద్ధాత్మ శక్తి ద్వారా, యేసు ప్రభు యొక్క రక్తము ద్వారా, ఆయన వాక్యం ద్వారా మనం విడుదల పొందుతున్నాం, విమోచించబడుతున్నాం. 10వదిగా సిలువ నవీనత అంటే న్యూనెస్ ఇస్తుంది. దేవుడి వాక్యంలో చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము గమనించండి, 31వ వచనం, సిలువ నవీనత అంటే న్యూనెస్ని ఇస్తుంది. దేవుడి వాక్యంలో గమనించినట్లయితే 4వ అధ్యాయము 31వ వచనం అండి, మనము విడిచిపెట్టవలసినవి కొన్ని ఉన్నాయి. ఈరోజు ఈ గుడ్ ఫ్రైడే ద్వారా ఈ యొక్క శుభ శుక్రవారం అన్న దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటున్నాం. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, కొన్ని విడిచిపెట్టవలసిన కార్యాలు కొన్ని ఉన్నాయి. ఈ సమయంలో ఆ వాక్యాన్ని చదువుదాం. సమస్తమైన ద్వేషం మీరు ఎవరిపైన ద్వేషం ఉన్నట్లయితే ఈ రోజు విడిచిపెట్టేసేయండి. ఈ శుభ శుక్రవారమున యేసు క్రీస్తు ప్రభువారు ఆయన శత్రువుల కొరకు ప్రార్థించాడు, హింసించిన వారి కొరకు ప్రార్థించారు, గాయపరచబడిన వారి కొరకు ప్రార్థించారు, దూషించిన వారి కొరకు ప్రార్థించారు. తండ్రి, వీరేమి చేయించున్నారో వీరు ఎరుగరనుక వీరిని క్షమించుమని ప్రార్థించినట్లుగా ఈరోజు సార్వత్రిక సంఘముల గురించి దేవుడు మాట్లాడుతున్న మాట ఇదే. చదువుదాం దేవుని వాక్యాన్ని. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును విసర్జించుడి. ఒక్కని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వారిలో కానీ యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, ప్రపంచంలో ఎక్కడింటున్నా సరే పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. దేవునికి స్తోత్రం. సార్వత్రిక సంఘముల గురించి దేవుని యొక్క ఉద్దేశము చాలా ఉన్నతమైనది, చాలా విలువైనది. ప్రభువు నేర్పిన ప్రార్థన అదే మనకు. దేవునికి స్తోత్రం. మీ శత్రువుల కొరకు ప్రార్థించండి అన్నాడు ప్రభువు. ఎవరైనా మిమ్మల్ని హింసిస్తున్నారా వారిని క్షమించు, నువ్వు ప్రార్థన చేయి. ప్రార్థన చేసినట్లయితే నీ ఆత్మ దేవుని రాజ్యానికి వెళ్తుంది. అయితే దేవుడు మాట్లాడుతున్న మాట ఈరోజు 30వ వచనంలో, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. దేవుని వాక్యానికి లోబడండి. దేవుని సన్నిధిలో యేసు క్రీస్తు ప్రభువారు మనకు నేర్పించిన ఆ యొక్క విలువైన ఆశీర్వాదకరమైన జీవితం, ఆత్మీయ జీవితము, మన ఆత్మ క్షేమాభివృద్ధి కలిగే జీవితాన్ని దేవుడు మనకిస్తున్నాడు. ఆ జీవితం ఏంటంటే దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రించబడి ఉన్నారు. విడిచిపెట్టవలసినవి సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వం మీరు విసర్జించుడి. ఇవన్నీ ఎవరినైనా ఉన్నట్లయితే వీరు పరలోకం చేరలేరు, ప్రభు రాకడలు ఎత్తబడలేదు. దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక్కని ఎడల ఒకడు క్షమించుడు. యేసు ప్రభువారు మనల్ని క్షమించి మన పాపముల కొరకై ఆయన శిలువ పైన బలియాగమై, దేవునికి స్తోత్రం, మన కొరకు ప్రార్థించి విలువైన రక్తమును చెందించాడు. ఒక్కని ఎడల ఒకడు దయ కలిగి ఉండమని, కరుణా హృదయులై ఉండమని, క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. అదే సిలువను గురించిన వార్త నశించిన వారికి వేరేతనము కానీ రక్షణ పొందుచున్న మనకు దేవుని వాక్యానికి లోబడిన
బిడ్డలకు అది దేవుని యొక్క శక్తి అయి ఉన్నది. దేవునికి స్తోత్రం. ఆ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు. మీరు గమనించినట్లయితే దేవుని వాక్యములోండి ప్రభు మాట్లాడుతున్న మాట 23వ వచనం 24వ వచనం, ఎఫెసు రాసిన పత్రిక 4వ అధ్యాయము 23-24. మీ చిత్త వృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గల వారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. దేవునికి స్తోత్రం. అంటే ప్రభువును ధరించుకోవాలి, ఆయన ప్రేమను ధరించుకోవాలి, ఆయన అభిషేకాన్ని ధరించుకోవాలి, ఆయన పరిశుద్ధాత్మిక సన్నిధిని మనం ధరించుకొని ఈ లోకంలో ఒక ఆశీర్వాదకరమైన జీవితం కలిగి ఉండాలి. 11వ మాట చూసినట్లయితే సిలువ వెలుగునిస్తుంది, లైట్. చీకటిలోను మరణ ఛాయలోను అంధకారంలో వారికి దేవుడు వెలిగిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. మేము ఆయన వలన విని ప్రకటించు వర్తమానమేదనగా దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదు. దేవునికి స్తోత్రం. దేవుడు ఏమై ఉన్నాడు? ఆయన వెలుగై ఉన్నాడు. మనమందరము వెలుగు బిడ్డలుగా జీవించాలని దేవుడు కోరుచున్నాడు. అయితే ప్రభువైన యేసు క్రీస్తు వారు చెప్పిన ఒక అద్భుతమైన మాట చూసినట్లయితే యోహాను సువార్త 8:12లో యేసు ప్రభువు అంటున్నారు, నేను లోకమునకు వెలుగునని నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగులో కలిగి ఉందననేసి దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో నుండి మనం గమనించినట్లయితే మరి 36వ కీర్తన 9వ వచనం గమనించినట్లయితే 36వ కీర్తన 9వ వచనం, నీ యొక్క జీవపు ఊట కలదు, నీ వెలుగును పొందియే. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క వాక్యం వెలుగు ఎంతో మనల్ని నడిపిస్తుంది. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగై ఉన్నది. దేవునికి స్తోత్రం. అవునండి, దేవుని యొక్క వాక్యం మనకి ఏం చేస్తుంది? ఒక దీపముగా పనిచేస్తుంది. మన జీవితాలు నడిపించేదే దేవుని యొక్క వాక్యం. కాబట్టి మరి దేవుని యొక్క వాక్య వెలుగులో మనము నడిపించబడాలని ఈ దేవుని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. ఎఫెసు రాసిన పత్రిక 5వ అధ్యాయము, ఎఫెసు రాసిన పత్రిక గమనించండి, 5వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. గనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. హల్లెలూయా. మనమందరము దేవుని యొక్క వాక్యము ద్వారా ఆ వెలుగులో నడిపించబడదుముగాక. 12గా సిలువ ప్రార్థనా స్థలము, ప్లేస్ ఆఫ్ ప్రేయర్, అంటే ప్రార్థనా స్థలంలో నడిపిస్తుంది. దేవునికి స్తోత్రం. ప్రభు చేసిన ప్రార్థన చాలా విలువైనది. ఎంతోమంది అక్కడ స్త్రీలు, పురుషులు, అనేక మంది జనసమూహము ఆ గొల్గోతా కొండపైన యేసు ప్రభు వారు సిలువేయబడి ఆయన రెల్లాడబడుతూ ఆయన రక్తము చిందిస్తూ బలియాగమై ఆ యొక్క ప్రాణం అర్పిస్తున్నప్పుడు ఎంతోమంది స్త్రీలు దుఃఖించారు, ఎంతోమంది మరి ఆ సమయంలో బాధపడ్డారు. అయితే యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము కాదు, మీ నిమిత్తము, మీ పిల్లల నిమిత్తము ఏడవమని ప్రభు తెలియజేశాడు. అయితే ప్రభు చేసిన ప్రార్థనలో మనం గమనించినట్లయితే లూకా సువార్త 23వ అధ్యాయం 27 నుండి 33 గమనించినప్పుడు, తండ్రి వీరేమీ చేయించున్నారు, వీరు ఎరుగనక వీరిని క్షమించమని ప్రార్థించినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఇరువైపున, కుడివైపున ఒక దొంగ, ఎడవైపున ఒక దొంగ ఉన్నాడు. అయితే ఇద్దరిలో వారి యొక్క స్వభావం చాలా వ్యత్యాసంగా ఉంది. ఒక దొంగ అయితే తను తాను పశ్చాత్తాపడుతున్నాడు. తండ్రి, నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటావా అన్నప్పుడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావనేసి ప్రభు అక్కడ వాగ్దానం చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యములో మనం చూసినట్లయితే మరి దేవుని సన్నిధిలో అక్కడ మరి వేలాడబడిన ఆ నేరస్తులో ఒకడు ప్రభును దూషిస్తూ ఉంటే, రెండోవాడు ఏమంటున్నాడు, అతన్ని గద్దించి ఆయనను చూచి, యేసయ్యా, నీ రాజ్యములోనికి నన్ను వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాడు వినయముతో, విధేయతతో. అప్పుడు వెంటనే ప్రభు ఏం చేశాడండి, నేడు నాతో కూడా పరదేశంలో ఉంటాం. ఇదెంతో అద్భుతమైన మాట. దేవునికి స్తోత్రం.
13వ మాటలు చూసినట్లయితే సిలువ క్షమాస్థలి, అంటే ప్లేస్ ఆఫ్ ఫర్గివ్నెస్. ప్లేస్ ఆఫ్ ఫర్గివ్నెస్ అంటే దేవుని వాక్యంలో చూసినట్లయితే లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనం చదువుకుందాం. 23వ అధ్యాయం 34వ వచనం. లూకాసు వార్త 23:34. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరుక వీరిని క్షమించమని ప్రభువు ఆయన కన్నీటితో ప్రార్థించారు, రక్తము చిందిస్తూ ప్రార్థించారు, గాయపరచబడి ప్రార్థించారు. గమనించండి. 14వ మాటగా సిలువ ఆదరణ ఇస్తుంది, అంటే కంఫర్ట్నెస్. దేవునికి స్తోత్రం. అంటే ఆదరణ మనకిస్తుంది. యెహోషువ గ్రంథము యోహాను సువార్త గమనించండి. యోహాను సువార్త 19వ అధ్యాయము 26-27 వచనాలు చదువుకుందాం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడి దగ్గర నిలుచుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తర్వాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడి నుండి ప్రభునందు పిల్లారా, తల్లిదండ్రుల పట్ల కుమారులు కుమార్తెల బాధ్యత చాలా విలువైనది. కొంతమంది తల్లిదండ్రులను గౌరవించకుండా వారి ఇష్టానుసారంగా జీవిస్తుంటారు. జన్మనిచ్చిన తల్లిదండ్రులను ప్రేమించాలి. అయితే యేసు ప్రభు యొక్క తల్లిని శిష్యుడైన యోహానుకు అప్పగించినట్లుగా మనం చూస్తున్నాం. తన బాధ్యతను అక్కడ చూపించినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని వాక్యములో నుండి ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడి దగ్గర నిల్చుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. ఆ తల్లితో యేసు ప్రభు అంటున్నాడు, యోహాను చూపిస్తూ, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇక్కడ నుంచి నేను చూసుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ప్రభునందు పిల్లారా, మన జీవితంలో మనల్ని అనాథులుగా విడిచిపెట్టకుండా పరిశుద్ధాత్మను దేవుడు మనకిచ్చాడు. నేను వెళ్ళి మీకు పరిశుద్ధాత్మను పంపిస్తాను, ఆదరణకర్తను పంపిస్తాను. ఆ పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు, మీ మీద నిలిచినప్పుడు మీరు సర్వసత్యంలోనికి నడిపించబడతారు. ఆ మహిమ కలిగిన ఆత్మ, ఆ ప్రభావంతో నిండిన యొక్క ఆత్మ, ఆ పరిశుద్ధాత్మకు లోబడిన దేవుని బిడ్డలు గొప్ప ఆదరణ పొందుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగుగాక. కాబట్టి మన జీవితంలో ప్రభునందుకులరా, దేవుని చిత్తములో మనం నడిపించబడ్డ కొరకై దేవుడు మనలను ఏర్పరచుకున్నాడు. ఆయన యొక్క ఏర్పాటు అనేది చాలా విలువైనది, ఎంతో ఆశీర్వాదకరమైనది. దేవునికి స్తోత్రం. దేవుడు తన వాక్యం దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాకరుడ, మహోన్నతుడ, పరిశుద్ధుడ, కృపగల దేవ, దయగల తండ్రి, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. సిలువను గురించిన వార్త నశించిన వారికి వెరితనము కానీ, రక్షణ పొందుచున్న మాకు దేవుని శక్తి ఉన్నదని మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి ఉన్నాం. మా జీవితంలో నాయన మీ సిలువ యొద్దకు వచ్చినప్పుడు, మీ ప్రేమ యొద్దకు వచ్చినప్పుడు మాకు గొప్ప ఆదరణ ఇస్తున్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఆయన సిలువ యొద్దకు వచ్చినప్పుడు మా జీవితాలలో ఉన్న శాపము నుండి, పాపమును విడుదల కలిగించి మాకు క్షమాపణ అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మా జీవితాలు ప్రార్థన జీవితం కలిగి ఉండాలని మీ సన్నిధిలో మేము ప్రార్థించినప్పుడు మాకు నాయన గొప్ప శాంతిని, సమాధానమును, రక్షణ అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రం, విడుదల అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రం. నాయన తండ్రి, మీ యొక్క వాక్య వెలుగులో మా జీవితాలను ఆయన నడిపిస్తున్నందుకు స్తోత్రం తండ్రి. మా జీవితాలను నూతన పరుస్తున్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మమ్మల్ని తండ్రి సహవాసములకు నడిపిస్తున్నావు తండ్రి. యేసు రక్తము ప్రతి పాపము నుండి పవిత్రులుగా చేయనని వాగ్దానం ఇస్తున్నావు తండ్రి. నాయన అపుస్తుల బోధ యందును, రొట్టె విరుచుల యందును, ప్రార్థన చేయటి యందును సహవాసములున్న దేవుని బిడ్డలను తండ్రి మీరు పరిశుద్ధపరుస్తున్నారు. అదేవిధముగా సిలువ యొద్దకు వచ్చినప్పుడు మాకు నిత్య జీవాన్ని ఇస్తున్నందుకు స్తోత్రం. నాయన మా జీవితాల్లో నాయన పరిశుద్ధాత్మ కార్యాన్ని ప్రభావం జరిగిస్తున్నందుకు స్తోత్రం. మీ యొక్క దైవశక్తి ద్వారా మమ్మల్ని నడిపిస్తున్నావు తండ్రి. మీ సన్నిధిలో మేము తగ్గించుకొని ప్రార్థించినప్పుడు నిశ్చయముగా మమ్మల్ని దీవించే దేవుడుగా మీరు మాకున్నారు. మీ సిలువ త్యాగము ద్వారా మాకు నాయన గొప్ప ఆత్మీయ అనుభవాలు ఎన్నో మాకు నేర్పిస్తున్నందుకు స్తోత్రం తండ్రి. సిలువ యొద్దకు వచ్చిన వారిని నాయన మీ బలియాగను జ్ఞాపకం చేసుకున్న వారిని, ప్రేమను జ్ఞాపకం చేసుకున్న వారిని రక్షణ అనుగ్రహిస్తున్నాం, సమాధానం ఇస్తున్నాం తండ్రి. మీకు స్తోత్రం. మీ ప్రేమను సిలువ పైన మా కొరకు చూపించావు తండ్రి. మీ ప్రేమను ప్రతి ఒక్కరు అర్థం చేసుకుంటూ సహాయం చేయండి. ఈ సమయంలో తండ్రి నాయన ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరికి ప్రార్థన చేస్తున్నాం. ఈ స్థలంలో చేరిన ప్రతి ఒక్కరిని మీ ఆత్మచేత దర్శించండి.
మీరు సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమన్నావు తండ్రి. సమస్త జనులను శిష్యులుగా చేయమన్నావు. మీ శిలువ మరణ పునరుద్ధానం గురించి ప్రతి ఒక్కరూ సాక్ష్యం ఇచ్చిన ఆయన సంఘానికి, సమాజానికి మీకు ప్రభువా ఆశీర్వాదకరంగా ఉంటూ సహాయం చేయండి. మా కొరకు సిలువబడి రక్తం కాచి ప్రాణం పెట్టినందుకు స్తోత్రం. మీ పరిశుద్ధ రక్తం ద్వారా మా తలంపులు కడుగునాయన, మా హృదయాలు కడగండి, మమ్మల్ని పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి. మీ వాక్యం వెలుగులో మా జీవితాలు నడిపించమని ప్రార్థిస్తూ మీరు ఆకడుగు తండ్రి మమ్మల్ని పరిశుద్ధపరచమని యేసు ప్రభు నామములో స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను బహుగా ప్రభు దీవించును గాక. షాలోమ్. మీకు సమాధానం కలుగును గాక. ఆమేన్.